హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెంపుల్‌కి వెళ్ళడానికి ఉదయం 9 గంటలకి స్టార్ట్ అయ్యాను. ఈ టెంపుల్ విజయవాడకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి 2 అవర్స్ అయితే పట్టింది. మోపీదేవిని ఇంతకుముందు మోహినీపురము సర్పక్షేత్రం అని పిలిచేవాళ్ళు. ఈ టెంపుల్‌కి ఎక్కువగా పెళ్లి కాని వారు, సంతానం లేనివారు, దోషాలు ఉన్నవాళ్ళు ఎక్కువగా వెళ్తా ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడండి. ఈ టెంపుల్‌లో నైట్ టైము భక్తులు చాలామంది నిద్ర చేస్తూ ఉంటారు. స్వామివారిని నమ్మి ఈ టెంపుల్‌కి వెళ్తే ఖచ్చితంగా కోరికలైతే నెరవేరుతాయని అందరూ అంటూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడు. ఈ టెంపుల్‌కి వెళ్ళేవాళ్ళు చాలామంది ముడుపులు కట్టి వస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు తీరాలని. ఈ స్వామివారికి నైవేద్యంగా పాలు పొంగల్ చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది ఎక్కువగా నాగుల చవితి రోజు, అలాగే నాగపంచమి రోజు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఈ టెంపుల్‌కి మంగళవారం వెళ్ళినా, అలాగే ఆదివారం వెళ్ళినా చాలా రష్‌గా ఉంటుంది. నేనైతే స్వామివారిని దర్శించుకోవడానికి ఈ టెంపుల్‌కి మంగళవారం రోజున వెళ్ళాను. టెంపుల్‌లోకి పూజ సామాగ్రి కావాలంటే టెంపుల్ ఎదురుంగా షాపులైతే ఉంటాయండి. టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి పూజ సామాగ్రి కొన్ని మర్చిపోతూ ఉంటాము. మనం ఒకవేళ మర్చిపోయినా అన్ని టెంపుల్ దగ్గర అయితే దొరుకుతాయి. ఈ ఆలయంలో ఎక్కువగా రాహువు, కేతువుల దోష నివారణలు జరుగుతూ ఉంటాయి. నాకైతే ఈ స్వామివారిని ఏదైనా కోరికలు కోరితే ఖచ్చితంగా నెరవేరుతాయి అనే నమ్మకం అయితే ఉందండి. ఈ స్వామివారికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను. ఖచ్చితంగా అయితే చూడండి. అలాగే స్వామివారిని నేను టెంపుల్‌లో ఎలా దర్శించుకున్నానో కూడా చూపిస్తాను. ఈ టెంపుల్‌కి ఎక్కువగా మంగళవారము, ఆదివారం రోజున వెళ్తూ ఉంటారు. ఈ టెంపుల్‌కి 5 శతాబ్దాల చరిత్ర అయితే ఉందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి తెల్లవారుజామున 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం అయితే 4:30 నుంచి 8 గంటల వరకు ఉంటుందండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి 11:00 అయిపోయింది. ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హిస్టరీ అయితే చెప్పబోతున్నాను.